నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మన ప్రయాణం జ్ఞానం వైపు. మనకు అందించిన వారు ఆచార్య మసన చెన్నప్ప గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జ్ఞానం విజ్ఞానం అనే మాటలు పర్యాయ పదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు, విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానము కావచ్చు. కానీ విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవి, పరమాత్మ పూర్ణ జ్ఞానం కలిగిన వాడని, అతడు సర్వజ్ఞుడని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి. లోకంలో మానవులను చూస్తే వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తెలివితేటలు ఉన్నట్లు గమనిస్తాం. కాళిదాసులాగా అందరూ కవులు కాకపోవచ్చు, జగదీష్ చంద్రబోస్లాగా అందరూ శాస్త్రవేత్తలు కాకపోవచ్చు, అరవిందుడిలాగా రామకృష్ణ పరమహంసలాగా అందరూ యోగులు కాకపోవచ్చు. కానీ ఎవరి జ్ఞానం వారిదే. వారికి ఉన్న జ్ఞాన పరిధిలోనే వారి సుఖదుఖానుభవాలు ఉంటాయి. జ్ఞానానికి వ్యవహారానికి సంబంధం ఉంది. అంతేకాదు, జ్ఞానానికి మోక్షానికి కూడా సంబంధం ఉంది. కానీ వ్యవహార జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. దేనికి సంబంధించిన జ్ఞానం దానికి సంబంధించిన ఫలాలనే ఇస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీత చెబుతుంది. దేని మీద శ్రద్ధ ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానమే దొరుకుతుంది. విద్యార్థుల శ్రద్ధను బట్టి వారికి ఆయా విద్యలను బోధించే విధానం అనాది కాలం నుంచి ఉంది. కపిలుడు సాంఖ్య విద్యలో, పతంజలి యోగ విద్యలో ఆరితేరిన వారు కావడానికి వారి అభిరుచులే కారణం. పూర్వము శౌనకుడనే ఋషి కుమారుడు అంగీరసుడనే గురువు వద్దకు వెళ్ళాడు. దేన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుందో దాన్ని చెప్పమని అడుగుతాడు. పర అపర విద్యలు రెండు ఉన్నాయని, వాటిలో పరవిద్య అనగా పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుస్తుందని గురువు చెప్తాడు. శౌనకుడు గురువాజ్ఞను పాటించి, బ్రహ్మచర్యాన్ని పాటించి, వివేకాన్ని సాధించి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. లౌకిక విద్యలన్నీ అపర విద్యలే. అవి లోక వ్యవహారాల్లో మనల్ని ప్రవృత్తుల్ని చేసి భోగమార్గంలో నడిపిస్తాయి. పరావిద్య మనల్ని సాంసారిక జీవితం నుంచి నివృత్తి చేసి యోగ మార్గంలో నడిపిస్తుంది. నేను శాస్త్ర విద్యలో కుశలుడిని అని చెప్పుకునే స్థాయికి ఒక శాస్త్రవేత్త ఎలా ఎదగగలుగుతాడో అట్లే నన్ను తెలుసుకున్నాను, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవలసినది ఏమీ లేదనే స్థాయికి యోగి అయిన వాడు ఎదుగుతాడు. ఎవరు ఏ స్థాయికి ఎదగాలన్నా జ్ఞానమే ముఖ్యమైనది. అందుకు మానవుడు నిరంతరం కృషి చేయవలసి వస్తుంది. ఈ కృషినే ఆధ్యాత్మిక భాషలో తపస్సు అంటారు. తపస్సులో మనోనిగ్రహం ఉంది, స్థితప్రజ్ఞ ఉంది, ద్వంద్వ సహిష్ణుత ఉంది, లక్ష్యాన్ని చేరాలన్న కోరిక ఉంది. కొందరు కోరికల్ని తక్కువగా భావిస్తారు, కానీ సాధించవలసిన లక్ష్యం తనకు కానీ ఇతరులకు కానీ ఉపయోగకరమైనది అయితే తప్పక కోరిక ఆదరణీయమైందే. ఫలాపేక్ష లేకుండా ఒక పని చేయాలనుకోవడం ఉత్తమ ధర్మమని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తాయి. ఇక్కడ సత్సంకల్పం లేకపోతే నిష్కామకర్మ కూడా సాధ్యం కాదు కదా. మనిషి జ్ఞానం వైపు ప్రయాణించాలి. అప్పుడు అతడికి గమ్యం గోచరిస్తుంది. గమ్యం అనేది జ్ఞానాన్ని అనుసరించే ఉంటుంది. భౌతికవాదులకైనా యోగులకైనా. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.